హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. వచ్చేసింది సండే అంటే చికెన్ అంటే సండే కదా. ఎవరెవరిని అలాగా వెయిట్ చేస్తూ ఉంటారు సండే కోసం చికెన్ తినేదానికి. వీక్ డేస్లో కూడా తింటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ టేస్ట్ సండే తింటే వేరే ఉంటుంది. చికెన్ పకోడా చేసుకుంటున్నాం స్ట్రీట్ స్టైల్లో, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. చికెన్ మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాం. చికెన్ నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బేసన్, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి. దాంతోపాటు ఎగ్ కూడా ఒకటి కొట్టుకొని వేసుకోండి. ఇదంతా బాగా మసాలా చికెన్కి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు కలిపితే అంత టేస్ట్ ఉంటుంది. చికెన్కి మసాలా బాగా పడుతుంది. చాలామంది చికెన్ పకోడా చేసేటప్పుడు ఒక కంప్లైంట్ చెప్తారు, మసాలా సపరేట్ అయిపోతుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు అని చెప్పి. అలా అవ్వకుండా మసాలా బాగా చికెన్కి పట్టాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకునేటప్పుడు మంచిగా మసాలా పడుతుంది చికెన్కి, అస్సలు సపరేట్ అవ్వకుండా. మ్యాక్సిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మంచిగా మ్యారినేట్ అవుతుంది చికెన్. దాని తర్వాత చికెన్ పకోడాకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేస్ట్ చేయకుండా. మళ్ళీ దీనికి వేసిన ఆయిల్ దేనికి యూజ్ చేయకుండా ఉంటే బెటర్. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఫుడ్ కలర్ ఏది యూజ్ చేయకపోయినా చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. మ్యాక్సిమం ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడానికి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు చికెన్ పకోడా, వాళ్ళకి ఫుడ్ కలర్ యాడ్ చేసి పెట్టడం చాలా తప్పు. నేను చేసిన విధానంలో చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు. తర్వాత ఆయిల్లో మిర్చి, కర్రీ లీవ్స్, క్యాష్యూస్ వేయించేసుకొని చికెన్ పకోడాలో వేసేసుకుంటే హ్యాపీగా తినేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ పకోడా. ఆ కలర్ కానీ, ఆ క్రిస్పీనెస్ కానీ, లోపల సాఫ్ట్నెస్ కానీ మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.